6:30 దాటతానే గంట కొట్టినట్టు టప్పి టప్పీమని నెంబర్లు వచ్చేసినాయి. ఆడ విజయం వాళ్ళదే పక్క, ఇక్కడ విన్నింగ్స్ వీళ్ళవే రాసి పెట్టుకోండి అంట రకరకాల సర్వేలు బయటకు వచ్చేసినాయి. వాళ్ళే ఎందుకు గెలుస్తారు, వీళ్ళే ఎందుకు గెలుస్తారు అంటే ఒక్కొక్కరిది ఒక్కో వాదన. చెప్పిండే జరగకపోతే దేనికైనా సిద్ధమని సవాల్ ఇసురుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దేశమంతా ఇప్పుడు కొంత కన్ఫ్యూజన్లో పడిపోయింది. అయితే ఏది ఎట్లా ఉన్నప్పటికీ యా సర్వే ఏం చెప్పినా గెలుపు మాత్రం మాదే అంటున్నాయి పార్టీలు. 4వ తారీఖు దాకా ఆగుడేందుకు మేము చెప్తాం చూడరాదుర్రే అన్నట్టు సర్వేలు చేసిన వాళ్ళంతా ఎవరి డప్పు వాళ్ళు గట్టిగా వాయిచ్చిండ్రు. అవే ఎగ్జిట్ పోల్స్ లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. 10-8 మంది దేశంలో మళ్ళా పువ్వు పార్టీ వాళ్ళే వస్తాండ్రు, కమలం పువ్వు రెక్కలన్నీ ఇచ్చుకుంటాయి అన్నట్టే చెప్పుకొచ్చిండ్రు. తెలంగాణలో కూడా పువ్వు పార్టీ వాళ్ళకే సీట్లు ఎక్కువ వస్తాయి అన్నట్టు కూడా చెప్పిండ్రు కొంతమంది. అయితే అన్నేమో కానీ ఏపీలో కొంతమంది ఫ్యాన్ పార్టీ వాళ్ళు గెలుస్తారంటే ఇంతమంది పొత్తులు కూడిన దోస్తులు గెలుస్తారు అన్నట్టు చెప్పిండ్రు. అయితే పిల్ల పుట్టక ముందే కుల్ల గుట్టుడేందుకు ఆగరాదురు ఒక్క రోజు, ఎవరు వచ్చేది బరాబర్ ఎరకైతుంది అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. కాకపోతే ఎవరెన్ని చెప్పినా ఏపీలో మాత్రం తామే గెలుస్తాం అంటున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడిగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినంతగా కానీ పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారు. ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీకి చూపుతుంటారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు గడప గడపక పోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది. గల్లీ ముచ్చట్లు ఢిల్లీలో ఊకున్న వాళ్ళకి ఏం తెలుస్తాయి, లోకల్ వాళ్ళంతా ఫ్యాన్ పార్టీ గెలుస్తుంది అని చెప్పిండ్రని యాదికి చేసిండు సారు. అంతేకాదు ముందు మురిసిన అమ్మ పండుగేరు కదా అన్నట్టు ముందే సంబురాలు చేసుకుంటున్న వాళ్ళు 4వ తారీఖు నాడు ఆగమవుతారు అన్నట్టు మాట్లాడిండు. అటు తత్తిమ ఫ్యాన్ పార్టీ లీడర్లు కూడా మళ్ళోసారి ఫ్యాన్ గిరగిర తిరుగుతుంది అన్నట్టే మాట్లాడిండ్రు. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఇంకో దిక్కు పొత్తులు కూడిన దోస్తులు కూడా మేమంటే మేమే అంటున్నారు. అన్ని వస్తాయి ఇన్ని వస్తాయి అనుకుంటా అల్చల్ చేస్తారు. కొంతమంది లీడర్లు అయితే నాలుకే కోసుకుంటా అని సవాళ్ళు కూడా ఇసురుతాండ్రు. అటు సర్వేలన్నీ పువ్వు పార్టీ వాళ్ళ దిక్కే మాట్లాడుతోని ఢిల్లీలో చెయ్యి పార్టీ లీడర్లు కూడా 4వ తారీఖు నాడు చూసుకుందాం ముందుకు ముందే ఎందుకు అన్నట్టు మాట్లాడుతాండ్రు. మరిగా చూడాలి ఎవళ్ళ మొగాలు తెల్లగా అవుతాయో ఎవళ్ళ లెక్కలు ఈగురో పెడతాయో ఒక్క రోజు గడిస్తే తెలుస్తుంది.